రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి మరలా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఎందువల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన చేసిన పథకాలు హామీలు కరెక్ట్గా చేసినందుకు ఆయన మళ్ళీ సీఎంగా అవుతారు. ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అలా నెరవేర్చలేదు. చేస్తారన్నారు కానీ చేయలేకపోయారు. కానీ పక్కన మాకు అపోజిషన్ ఒకటి నిలబడుతుంది పక్కన. మాకు ఇంతకుముందు 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? అలా ముఖ్యమంత్రి ఎవరు జగన్ అనుకున్నప్పుడు ఇంక మళ్ళీ ఇంకోళ్ళు ఎందుకు మనకి? ఇంకెందుకు ఇంకోళ్ళు ఎందుకుని ఇప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ కలిసాడు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏంటి? అక్కడ ఒక మాట ఎందుకు ఇక్కడ ఒక మాట ఎందుకు? ఎక్కడైనా ఒకటేలాగా ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఒకలాగా తెలంగాణలో ఒకలాగా కలిసి ఆడ వెనకాల వచ్చి చేస్తారా? సరే అలా జగన్ వస్తారంటారు? వస్తాడు, గ్యారంటీగా వస్తాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? మనకు పెద్దగా దాని గురించి వాళ్ళకి తెలియదు అండి. రాజకీయాల గురించి మనకు తెలియదు. ఎవరు వస్తే బాగుంటుంది? ప్రజలందరూ ఏది అనుకుంటే అదే జరుగుతుంది, కానీ మనం ఏం చెప్తామండి. మనకు అది రాజకీయం గురించి తెలియదు మనకి. ఇప్పుడున్న జగన్ గారి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? అందరూ జనాలు అందరికీ ఎలాగ ఉంటే అనుకోవాలి అలాగన్నాడు. మనం చెప్పేది మనకి ఒకరికి పూర్తిగా మనం ఎందులో తిరగం కానీ మనకు తెలియదు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్ అన్న ఉంటే బాగుంటుందండి. జగన్ అన్న ఉంటే బాగుంటుంది. మాకు కూడా 18 ఏళ్ళు బాగానే అందిస్తున్నాడు. 45 సంవత్సరాల వాళ్ళకి అన్నీ బాగానే అందుతున్నాయి. మాకు జగన్ అన్న గెలవాలని మేము ఆశిస్తున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగనే. మళ్ళీ ఎందుకు జగన్ కావాలనుకుంటున్నారు? జగన్ కావాలంటే అభివృద్ధి, స్కూళ్ళు గట్ట బాగున్నాయి, అభివృద్ధి బాగుంది, లేబర్ కూడా బాగుంది. ఉన్న వాళ్ళే దోచుకున్నారు. లేబర్కి మట్టుకి జగన్కి బాగుంది. ఇల్లు పష్టాలు, ఇల్లు స్థలాలు ఇచ్చింది, అన్నీ బాగా చేశారు లేబర్ మట్టుకి. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టింది కానీ అభివృద్ధి అనేది జరగలేదు అంటున్నారు. అభివృద్ధి అంటే రోడ్లు మా ఎమ్మెల్యేని బట్టి రోడ్లు పోయలేదు, అది అంతా బాగానే ఉంది. అంటే నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. సామాన్య ధరలు పెరిగితే మామూలు అన్న మన కూలి పెరిగింది కదా. అప్పుడు 300 ఉండేది, ఇప్పుడు 500 అయిందిగా. ఇప్పుడు దేనికి దానికే కదా. ఇప్పుడు అప్పుడు 10 రూపాయలు ఎట్టుకెళ్తానో వచ్చి ఇప్పుడు 100 రూపాయలకు ఎట్టుకెళ్ళినా 100 కూలి వస్తుంది. అది దేనికి అభివృద్ధి అంటే అన్నీ అభివృద్ధి అవుతుంది. మన కూలి పెరిగితేనే కదా ఈ సరుకులు పెరిగితే. సార్ చెప్పండి, 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారండి? చంద్రబాబు అవుతాడు అనుకుంటున్నాం. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు? ఎందుకనంటే ఆయన అభివృద్ధి చేశాడు కనుక. అంటే ఇప్పుడున్న జగన్ ప్రభుత్వ పరిపాలన నచ్చలేదంటారా? బాగానే ఉంది కానీ ఎప్పుడు ఒకడే ఉంటే బాగోదు కదా, ఇంకొకరు మార్చాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది ఆయన వచ్చిన తర్వాత? తీసుకుంటామండి, లబ్ధిదారులు అండి మేము. పెన్షన్ తీసుకుంటాం, రుణమాఫీలు అయినాయండి. పరిపాలన బాగుందండి. మరి అలా రావాలని కోరుకుంటామండి. ఒకరి మనసు ఒకరికి రాదండి. రాబోయే 2024 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే కావాలని? ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అలాగున్నా ఇటు వరకు అయితే పింఛన్ అని చెప్పి 1000 రూపాయలు ఆ టీడీపీ ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక అంచెలంచెలంగా పెంచుకెళ్తానని చెప్పేసి ఇప్పటికే 2750 రూపాయలు పింఛన్ అయితే పెంచారు. అలాగే ఇల్లు కట్టుకునే వరకు ఇళ్ళ స్థలాలు 18,000, 45,000, 18,000 ఇలా అవి చాలా వరకు మెరుగాయి. కేవలం సంక్షేమం మీదే దృష్టి పెట్టారు కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. రహదారులు బాగాలేదు, ఎక్కడా కూడా రోడ్ల మీద ప్రయాణించలేని పరిస్థితి అని అంటారు. అదే వాస్తవం కానండి. అంటే ముందు అభివృద్ధి అంటే సంక్షేమం అభివృద్ధి అంతే. రోడ్లు అంటే ఏమన్నాండి ఇంకో వేస్తారు. తర్వాత ఈ ముందు మనకంటూ ఎదరికెళ్ళడానికి పేదవాడిగా అనేది మనకు లబ్ధి పొందుతున్నాం లేదండి. అది మనకు కావాల్సింది అంతే తప్ప రోడ్లు ఏముందండి. ఇటు వరకు ఇలా 3 లోతులో ఉండేవాళ్ళు, బాగా మాకు లోతుతో మట్టిలో ఉండేవాళ్ళు. మట్టి అంతా పోయింది. ఇప్పుడు అక్కడక్కడ రోడ్లు వచ్చారు, సీసీ రోడ్లు వచ్చారండి. మొన్న మాకైతే మా విలేజ్కి అయితే సీసీ రోడ్లు కట్ట వచ్చారు. అంటే ఈ ప్రాంతంలో మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంట? వాసుబాబు గారి పనితీరు బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. అంటే విలేజ్కి వచ్చి ఏదో అప్పుడప్పుడు వచ్చారు కానీ అంటే మన సర్పంచ్ ద్వారాగా ఆ గ్రాండ్లు తెచ్చుకోవటం, ఆ సీసీ రేట్లు ఇవ్వడం అని, డ్రైనేజీ అని
అంతా బాగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? సిబిఎన్ అవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే విజనరీ నాయకుడు ఆయన ఉంటేనే బాగుంటుంది అందరికీ జనం. అంటే ఇప్పుడున్న జగన్ గారు కూడా మంచి పనులు చేస్తున్నారు, చాలా మంచి పనులు చేస్తున్నాడు, జనాలు తెలుసుకుంటున్నారు. ఇంత వ్యతిరేకత ఎప్పుడూ రాలేదు. మరి బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నాడు 6 నెలల్లోనే. ఇంకా 6 నెలలు కాదు, ఇంకా 60 సంవత్సరాలు చేసిన అలాగే ఉంటుంది. ఏపీ వెనకడుగులో ఉంది, అది మీకు తెలుసు. అది ఆంధ్ర డెవలప్ అవ్వాలంటే పక్కగా సిబిఎన్ కావాలి. అది ఏదైనా సరే మనకి ఏదైనా రావాలన్నా, యువత బాగుపడాలన్నా సిబిఎన్ ఉంటేనే జాబ్స్, దేనికైనా కానీ సిబిఎన్ ఉంటేనే కదా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారండి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందని మా అభిప్రాయం అండి. మాకు ఆటోకి డబ్బులు వేస్తున్నారు, పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు, అలాగా సంక్షేమ పథకాలు ఎన్నో మాకు ఇస్తున్నారు. మేము మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదని అంటున్నారు. అవన్నీ పుకార్లండి. మీరు చూస్తున్నారు, ఇంతవరకు ఏది కావాలన్నా సరే, ఏది కావాలన్నా సరే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు, పైన ఉన్న నాయకుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏదీ లేదు. ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా మా దగ్గరికి అన్నీ తీసుకొస్తున్నారు. ప్రతిది కూడా అన్నీ మా కాళ్ళ దగ్గరికి తెస్తున్నారు. అలాంటప్పుడు మంచి వ్యక్తిని కోరుకుంటాం కానీ వేరే వాళ్ళని ఎలా కోరుకుంటాం సార్? అందుకని మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు బాగుంటుందని మేము ఆశిస్తున్నామండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలే కానీ, ఆయన ఇచ్చిన చేసే పనులే కానీ ప్రతి ఒక్కటి కాడ ప్రజలకి అందుబాటులోకి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి కావాలి ఏదైనా ఒక పేపర్ కాగితం పెట్టాలి అంటే ఎంఆర్ఓ వెళ్ళేవాళ్ళము. ఈరోజు నాడు అదే సచివాలయం ఊళ్ళో పెట్టాడు. అవునా? తర్వాత అమ్మఒడి పిల్లలు చదువుకునే వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చాడు. అది ట్యాబ్ అన్నది పోనీ కాకపోవచ్చు ఇతర దృష్టిలో వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, కానీ పేదవాడికి మాత్రం అది చాలా అవసరం. అది ఏమంటే అట్లాంటి దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు చేస్తున్నారు. అలాంటి ఆయన మళ్ళీ మాకు వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే సీఎం అవ్వాలని మేము కోరుకుంటాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం బాగోలేదు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్ వచ్చేస్తారండి మళ్ళీ. జగన్. అలా ఎందుకు జగన్ కోరుకుంటున్నారు? ఆయన చాలా మంచి చేస్తున్నారుగా. అన్ని రకాల ముసలి వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని ఆయనే కోరుతున్నాడు. ద్వారా పింఛన్ ఏంటంటే పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. అది ఎన్ని రోజులు ఎట్టయితే తెలిసేది కాదు. ఇప్పుడు ముసలి వారికి కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారని.